అభివృద్ధి పేరుతో టీటీడీని కూడా అదానికి అప్పగిస్తారని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పాటూరి వెంకటరత్నం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్ను P4 పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా అత్యధిక ఆదాయం వస్తున్నటువంటి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ 2000 ఎకరాల స్థలం అది. దాని విలువ 500 కోట్ల రూపాయలు. ఆ స్థలాన్ని ఆదానికి అప్పచెప్పడం ద్వారా P4 ద్వారా దీన్ని ప్రైవేట్ పరం చేసి 12 అంతస్తుల్లో ఓ పెద్ద నిర్మాణాన్ని చేయాలని చెప్పి ప్రభుత్వం తలపెడుతున్నట్టుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పోటాపోటీగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషను, రేణుగుంట ఎయిర్పోర్టు వీటిని ఆదాయపరం చేశారు. ఈ రకంగా పోతే వీళ్ళు టీటీడీ సంస్థను కూడా ఆదానపరం చేస్తారా అనిపిస్తూ ఉంది. ఇలాంటి నగుబాటు పరిస్థితుల్లో వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. దీన్ని వెంటనే ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్లో నిర్మాణాలను తొలగిస్తున్నారు. చిన్నగా దాన్ని అభివృద్ధి చేయడానికనే పేరుతో ముందుకెళ్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తిరుపతి ప్రజానీకాన్ని అలాగే కార్మిక వర్గాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇతర పార్టీలతో కలిపి ఓ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.